ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. నల్గొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి డ్రగ్స్ వ్యాపారం చేస్తాడని ఆరోపించారు. తెలంగాణ బాగు కోరుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు గాదరి కిషోర్. కేసీఆర్ గారు నల్గొండ పార్లమెంటు సభ్యునికి పోటీలో నిలబడడానికి కంచర్ల కృష్ణారెడ్డి గారు అయితే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడానికి మేమందరం కూడా ముందుగా స్వాగతిస్తూ ఉన్నాం. ఈ దౌర్భాగ్యాలను దుర్మార్గులను భరించుడే మాత్రం అయితలేదని ఆయన అంటే ఇంకో దుర్మార్గుని డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి నిందితుని తీసుకొచ్చి మా తలక మీద రుద్దుతామంటే ఈ పార్టీ ఏది ఆలోచిస్తుందో ఆలోచన చేసుకోమని చెప్పేసి వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళ ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు ఆయనకేం చెప్తాం, ఆయనకేం విజ్ఞప్తి చేయాలి? ఆయనే దొంగలముట నాయకుడే, వాడే ఓటుకు నోడు దొంగ. దొంగలముట నాయకుడే దొంగగా ఉన్నటువంటి పార్టీకి అంతకంటే గొప్ప అభ్యర్థులు దొరుకుతానుకోవడం కూడా మా వివేకం. కాబట్టి దయచేసి నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు కూడా ఆలోచన చేయాలి. ఒక 3 నెలల 100 రోజుల పాలనలో చాలా గొప్ప మార్పు తీసుకొస్తామన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, రైతు బంధు ఇయ్యడు, 2 లక్షల రుణమాఫీ చెయ్యడు, వాంతో ఏది చేత కాదు. ఎంతసేపు పొద్దుగాలు లేస్తే ఏదో ఒక నోటికి ఎంతో సంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి. ఉన్నటువంటి ఇక అవతల పక్క అభ్యర్థులు ఆ బీజేపీ పార్టీ ఇక పెద్ద అభ్యర్థిత్వం గురించి మాడుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. తెలంగాణలో అయితే స్కోపే ఉండదు. లాస్ట్ టైం వచ్చినటువంటి 4 ఏవైతున్నాయో ఆ 4 ఇస్తారో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. తెలంగాణ యొక్క గలం, తెలంగాణ బలం పార్లమెంట్లో వినపడాలంటే నల్లగొండ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కంచర్ల కృష్ణారెడ్డి గారిని మనందరం కూడా వారి గెలుపు కోసం కృషి చేస్తూ నల్గొండ పార్లమెంట్ మీద మరొకసారన్న బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి పాత్రికేయుల ద్వారా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను, ఓటర్లను, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా అగ్రశ్రేణి నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను.